హలో లావణ్య, ఇదిగో హాలిడేస్ వస్తున్నాయి కదా, నేను ట్రిప్ ప్లాన్ చేద్దాం లావణ్య. అంతా నేను చూసుకుంటాగా, నువ్వు బడ్జెట్ అంటావేంటి? నేనుండగా కొంచెం కారు ఒకటి నువ్వు చూసుకొస్తారేనా? మిగతావన్నీ నేను చూస్తా. కారు ఒకటి నీది. కారు లావణ్య. హలో గాయత్రి, ఇదిగో హాలిడేస్ వస్తాయి, ట్రిప్ వెళ్తున్నాం అంతే. నేనున్నా కదా, మొత్తం నాదే. నువ్వంటే ఏం పెడతావు? సరే ఒక పని చేయి, హోటల్ రూమ్స్ ఒకటి నువ్వు బుక్ చేయి, మిగతావన్నీ నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే. హలో అరుణ, ఇదిగో హాలిడేస్ వస్తాయి, ట్రిప్ వెళ్తున్నాం మనం. నేనున్నా, మొత్తం నేనే చూసుకుంటా. ఓకేనా? వచ్చి అరే ఏదైనా పెట్టాలంటే ఎట్లా నువ్వు? సరే అరుణ అంటే అన్నపూర్ణ కదా, ఫుడ్ నువ్వు చూసుకో. ఓకేనా? మిగతాదంతా నాది. గుండెల్లో పిండేసే మాట చెప్పావమ్మా. అరుణ. హలో ఏ కళ్యాణి, మనం ట్రిప్ వెళ్తున్నారా? ఇదిగో అన్నీ నేను చూసుకుంటా, నీకెందుకు భయం? నేనున్నా కదా. ఒక పని చేయి, పోనీ ఆ పెట్రోల్ ఏదో నువ్వు చూసుకో. కార్కి పెట్రోల్ ఒకటి నీది, మిగతా అంతా నాది. ఓకేనా? ఇంకా నువ్వేమి తీసుకుంటాను అన్నది ప్లీజ్, అన్నీ నేను చూసుకుంటా. ఒక పెట్రోల్ ఒకటి నీది. ఓకేనా? ఓకే. కళ్యాణి. హలో లక్ష్మి, ఇదిగో హాలిడేస్, మనందరం ట్రిప్ వెళ్తున్నాం అంతే. ఏ బడ్జెట్ గిడ్జెట్ అంటావేంటి? నేను ఉండగా. అరే నువ్వు పెట్టాలా ఏంటి? సరే ఓ పని చెయ్యి, లక్ష్మి అంటే లక్ష్మీదేవి, ఎట్టయినా ఓ దారి ఖర్చులు కన్నా ఓ 15,000-20,000 వేసే నా అకౌంట్ కొట్టే. నేను చూసుకుంటా, మిగతావని నీకెందుకు, చాలంతే. ఓకే. లక్ష్మి. అమ్మయ్యా, అసలు ట్రిప్పులు ప్లాన్ చేయాలంటే ఎంత కష్టం. మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రిప్ ప్లాన్ చేశాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు?